బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున తో పాటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒకరు, అలాగే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీలు బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేశారు. ఇక ఇందులో భాగంగానే నిఖిల్ కోసం అమర్దీప్ అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారు. ఇక నిఖిల్ గురించి అయితే అమర్దీప్ నెక్స్ట్ లెవెల్లో పొగిడారనే చెప్పాలి. సింహంతో వేట, నిఖిల్ తో ఆట రెండు ఒకటేరా మామ అనేసరికి ఒక్కసారిగా నిఖిల్ లవ్ యూ మామ అంటూ అమర్దీప్ కి చెప్పాడు. ఎలా ఉన్నావు అంటే నేను చాలా బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు అని అంటే నేను కూడా బాగున్నాను అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక అమర్దీప్ అయితే కనుక నిఖిల్ గురించి చాలా గొప్పగా పొగిడాడనే చెప్పాలి. అరే మామ, నువ్వు వాడే స్ట్రాటజీలు చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుందిరా, దిమ్మ తిరిగే మైండ్ బ్లోయింగ్ గేమ్ ఆడుతున్నావు చూడు, మమ్మమ్మ ఏం అసలు టాస్కులు రా బాబు, బుర్ర పాడంటూ నిజంగా అమర్దీప్ ఇలాగే మాట్లాడాడు స్టేజ్ మీద. అంతేకాకుండా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఒక రేలంగి మావేలాగా ప్రేమ పంచుకుంటూ వచ్చావు చూడు, అది ఇంకా సూపర్. కానీ అమ్మ వచ్చిన తర్వాత యష్మిని దూరం పెట్టడం నాకు నచ్చలేదురా అని అంటూ అమర్దీప్ మళ్ళీ నోరు జారాడనే చెప్పాలి. దీంతో నిఖిల్, అరే నేనేమి యష్మిని దూరం పెట్టలేదురా, మేమందరం మంచి ఫ్రెండ్స్ రా, ఎందుకురా బాబు వేసుకుంటున్నారు నన్ను అంటూ నిఖిల్ అంటున్నాడు. ఇక ఇందులో భాగంగానే అమర్దీప్ అంటున్నారు, బయట నిన్ను అడిగానని చెప్పమన్నారంటే రే రే చెప్పద్దురా అంటున్నారు. ఇక పక్కనే ఉన్న హోస్ట్ నాగార్జున, ఎవరు అడిగారు నిఖిల్ ని, చెప్పొచ్చు కదంటే చెప్పమంటావా మామ మరి అంటే, వద్దురా ప్లీజ్ రా, దండం పడతానరా అంటూ నిఖిల్ అంటున్నాడు. ఇక ఇందులో భాగంగా చివరిగా అయితే అమర్దీప్ నిఖిల్ కి ఒకటే చెప్పాడు, మామ నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నావు, ఇప్పుడు ఎలాగ ఆడుతున్నావో ఇంతకు 100 రెట్లు ఉండాలి, ఎందుకంటే ఇంకా మహా అయితే 5 వారాలు ఉన్నాయి, నువ్వు ఇండివిజువల్ గేమ్ నేను చూడాలనుకుంటున్నాను, ఈ సీజన్ విన్నర్ కూడా నువ్వే అవుతావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అవ్వాలి, కప్పు ముఖ్యం బిగులు అంటూ నిఖిల్ కి చెప్పేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు అమర్దీప్. మరి మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద అమర్దీప్ నిఖిల్ కోసం మాట్లాడిన మాటలు ఎలా అనిపించాయి అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.